ఏంటి జోగి రమేష్ గారు అదే పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లోకేష్ గారిని అవనియండి, చాలా దారుణంగా ఆయన మాట్లాడేవారు. సరే జోగి రమేష్ ఇంకేం లేదు, బెయిల్లో ఉన్నారు, అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం తవ్వేరు, పూర్తి స్థాయిలో ఉచ్చు బిగిస్తున్నారు అని. సార్ జోగి రమేష్ గారి గురించి ఆల్రెడీ పెద్దలు చెప్పడం జరిగింది. ఎంత మాట్లాడినా తక్కువే ఆ వ్యక్తి గురించి. ఎందుకంటే ఒక సభ్య సమాజం చూడని విధంగా దుగుత్సాకరంగా ప్రవర్తించాడు గతంలో. ఆయన మాటలో కావచ్చు, ఆయన ప్రవర్తనే కావచ్చు, ఆయన ఆహభావాలే కావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఎంత దాన్ని ఏమంటారో అధికార మదం. గతంలో నేను మంత్రిగా చేశాను, లేదంటే రేపు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నేను మళ్ళా మంత్రిని అవుతాను కాబట్టి నీ సంగతి చూస్తాననే విధంగా ఆ విజువల్స్ మీరు అబ్జర్వ్ చేస్తారండి. నువ్వు 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 అని ఒక పదే పదే ఒక ప్రభుత్వ అధికారిని, ఒక పోలీస్ అధికారిని, ఏయ్ ఆగు నువ్వు ఎక్కుతా, ఎందుకు అలగవుతున్నావు ఏంటి అని ఒక ఇండైరెక్ట్ గా పోలీసు వారిని భయపెట్టడం జరిగింది ఆ వ్యక్తి. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు శబాస్ జోగి అంటే చెప్పేసి నెక్స్ట్ కి మంత్రి పదవి కట్టబెడతారనే ఉద్దేశంతో ఈయన ఎప్పుడు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళిద్దరు. ఇలా నిత్యకృత్యం అనమాట. నేను ఏదో ఒకటి చేయాలి, అంబటి కానీ, లేదా జోగి రమేష్ కానీ, లేదా అక్కడ ఇంకొక పేరు నాని కానీ, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళ అధినాయకుడు ఏదైతే సంతోషిస్తాడో అదే మాట్లాడతారు. నిజాలతో కానీ అబద్ధాలతో వీళ్ళకి సంబంధం లేదు. అడ్డంగా ఏదో ఒకటి వాదించడం, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనవసరం. అలాగే సరే ఇక్కడ ప్యానెల్లో ఉన్న